మిషన్ దొరకలేదు చాలా మంది నిన్న కోసేదాటి చాలా మంది మహేష్ రాలే ఇక గాదెం చేస్తుంది అన్న మా ఇంటి వెంకటేష్ గట్టి కాయ మొత్తం రాలిపోయింది. ఇప్పుడు మ్యాక్సిమం మేడం మనకు ఒక 150 ఎకరాల దాకా ఉంటుంది. మొత్తం అంతా మేడం 150 ఎకరాల 100 ఎకరాలు అయితే 100% ఈ రోజు 2-3 రోజుల కోతలు పని దాని 25 ఎకరాలు 30 ఎకరాలు ఉంటుంది చెరువు. అది కంప్లీట్. కొత్తపేట అయితే ప్రతి రైతు రాసుకుంటామా. రైతు తర్వాత మళ్ళీ ఆయన ఎన్ని ఏకర్స్ పెట్టుకుంటూ సన్నోడ్లు పెట్టుకుందా లేకుంటే దొడ్డోడ్లు పెట్టుకున్నాడా అవన్నీ చూసి రాసుకుంటాము. రత్నాపూర్ కొత్తపేట అన్ని విలేజెస్ మొత్తం ఇప్పుడు లింగోజీ కూడా పిల్లుట్ల కొత్తపేట రత్నాపూర్ వరకు అల్లిపూర్ కూడా అంబరెడ్డి కొత్త సైడ్ అదే రత్నాపూర్ అన్ని చూస్తారు. ఇక మొత్తం ఇప్పుడే కలెక్టర్ గారితో కూడా మాట్లాడినాను. ఇన్స్ట్రక్షన్ మొత్తం ఈ 3-4 days మనము కొంచెం ఎమ్నరేజ్ చేస్తారు. 10% అయినా మేడం. ₹1,00,000 దాకా వచ్చింది. ఎకరాకి 20,000 దాకా వచ్చింది. 20,000 కోత పోసుకుంటే నీకు ఎంత వస్తుంది లాభం? 3 లక్షలు. 3 లక్షలు. 3 లక్షలు నామతో ఎప్పుడు వేసుకునే అంటే నీళ్ళు వాళ్ళ వీళ్ళు ఈసారి యాసంగి చాలా ఖర్చు వచ్చిందమ్మా. లాభం కంటే నష్టమే ఎక్కువ. ఇంకా వృధా ఖర్చు ఎక్కువ వచ్చిందమ్మా. దీని మీద ఖర్చు వచ్చింది. ఏదో ఇక ఇంకో పని చేయలేదు. పైపులు తెచ్చుకుంటే దించుకుంటా లేకపోతే ఇంకో బోర్డు నీళ్ళు తెచ్చుకుంటే పారబెట్టడం అయింది. అసలు బోర్డు 25 క్వింటాలు ఎకరాకు మనకి ఎకరాకు ఆఫీసర్ వచ్చింది. అరే సార్ కిషన్ సార్ ఉన్నారు.
వాళ్ళు మన పంట తిరుగుకుంటా రైతు దగ్గర తిరుగుకుంటా పంటలు నిలుచుకుంటా రాసుకుంటారు. రాసుకొని మేము మీ అందరి తరఫున అదే అడుగుతాము. ఎకరాకి 25,000 చొప్పున నష్టపరిహారం చెప్పేసి అడుగుతాము. మీకు బ్యాంక్ అలా ఏదైనా డబ్బులు కట్ చేసుకుని ఉందా? క్రాప్ ఇన్సూరెన్స్ బ్యాంక్ వాళ్ళు ఏడెకరాడు చెప్తారమ్మా, మన పైసలు వాళ్ళు ఏం చేస్తారో ఏం కథనో బ్యాంకులో 17,000 ఉండే మేడం, 17,000 పోతే ఇప్పుడు 70,000 చేసి 70,000 చేసి క్రాప్ లోన్ కాలేదా? మనకు కూడా కాలేదు, 2 లాక్ కాలేదు. ఇప్పుడు 70,000 చేసారు, 70,000 చేసి పెట్టారు. ఇప్పుడు అందులో ఏం ఇన్సూరెన్స్ కూడా అలా రైట్స్ లేకుండా అయిపోయినాయి. వాళ్ళు బ్యాంక్ బయటకు తోచేస్తారు అంతే. ఏ బ్యాంక్? నర్సాపూర్ 15,000 ఉండి అడిగితే 70,000 ఒకసారి రండి, వస్తే ఏం సంగతో తెలిసి మాట్లాడతాము. రుణమాఫీ కాకుండా కానీ కనీసం 15,000 70,000 అంటే మరీ ఘోర కదా, 4 ఇంతలు పెరిగింది. రుణమాఫీ అయిందని రాసిచ్చింది, బుక్ మీద కూడా రాసిచ్చింది. మా తర్వాత మళ్ళీ 70,000 అని చెప్పి పెట్టారు. 15,000 కట్టి మళ్ళీ శుక్రవారం వస్తుంది కదా, ఇదైతే మీకు ఇప్పుడు కానీ ఇప్పుడు నష్టం జరిగింది కదా, మీరు అది అయిపోయినాక వారం అయినాక రండి, వస్తే నేను బ్యాంక్ మేనేజర్తో మాట్లాడతాను. రుణమాఫీ అయినాక ఇట్లా రుణమాఫీ అయిన తర్వాత బుక్ మీద కూడా వేయించారు మేడం నాకు. నేను ఎస్బీఐ మేనేజర్ మాట్లాడతాను. మీ నాన్న రాకుండా మీరైనా రండి అమ్మా, వస్తే నేను మాట్లాడతాను సరేనా. సారీ, మీకు నష్టపరిహారం ఇవ్వాలని అందరు రాసుకుంటారు మేడం గారు. మరి శివంపేట్ నర్సాపూర్ మండలాల్లో వడగళ్లతో కూడినటువంటి భారీ వర్షం పడడం వల్ల రైతులకు అపారమైనటువంటి నష్టం జరిగింది. మనం ఈరోజు ఇప్పుడు లింగోజ్ కూడా చూసినాం, ఇప్పుడు పిల్లకాయలో చూస్తూ ఉన్నాం. కోతకొచ్చి మిషన్లు దొరకక కోత కొయ్యలేనటువంటి పంటలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా నష్టం జరిగింది. రైతులు కనీసం ఏంటంటే పెట్టుబడి కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి ఈరోజు ఈ పంటలు చూస్తే మనకు కనిపిస్తూ ఉంది. పెద్ద పెద్ద వడగళ్ళు, ఇంతకుముందు ఎప్పుడు పడలేదు, గత 20 సంవత్సరాల కింద పడేటువంటి వడగళ్ళు ఈరోజు పడడం వల్ల రైతులకు చాలా నష్టం జరిగింది. ఒక గింజ కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి ఈరోజు మనం ఈ పంట పొలాలను చూస్తుంటే కనిపిస్తూ ఉంది. ఈరోజు ఇది మనం చూస్తున్నటువంటి ఇదైతే శ్రీనివాస్ ఏదైతే ఉందో, ఆ శ్రీనివాస్ అయితే పాపం నిన్న మిషన్ వచ్చి వర్షం పడకపోతే కోసేటువంటి పరిస్థితి ఉండే, కానీ వర్షం పడడం వల్ల మరి మిషన్ పక్కన పెట్టుకొని పోయలేకపోతే ఈరోజు మొత్తం కూడా వడగలని నష్టం జరిగింది అని చెప్పేసి కూడా కలిసిన మొత్తం కూడా పూర్తిగా చేతికొచ్చినటువంటి పంట మరి నేల పాలైపోయింది. మన కింద చూస్తే మనకు అనిపిస్తుంది గడ్డి తప్ప ఇంకేం లేదు, దీంట్లో వడ్లు అనేవి లేకుండా. కాబట్టి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా, ఎందుకంటే ఈరోజు కనీసం కోత కోసుకుంటే వాళ్ళకి 25,000 లాభం వచ్చేటువంటి లక్షల రూపాయలు పెట్టి వాళ్ళు పెట్టుబడి పెట్టి ఈరోజు వ్యవసాయం చేసుకొని చేతికొచ్చినటువంటి పంట మరి ఈ విధంగా నేల పాలైనప్పుడు వారికి రేపు పొద్దున పంట కూడా వేసుకునేటువంటి పరిస్థితి లేదు, ఇంట్లో తినడానికి గింజలు కూడా రానటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ఇమీడియట్గా అన్ని గ్రామాల్లో రైతులు ఎక్కడెక్కడ పంట నష్టం జరిగిందో వాళ్ళంతా కూడా ఎన్యుమరేట్ చేసి వాళ్ళకి ఎకరాకి 25,000 చొప్పున పంట నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం ఏంటంటే గొప్పలకు పోతూ ఉండే తప్ప చేసింది మాత్రం ఏం లేదు. ఎందుకంటే గత బడ్జెట్ సమావేశంలో మరి రైతులకు పంట బీమా కల్పిస్తామని చెప్పేసి బడ్జెట్ స్పీచ్లో అయితే పెట్టింది, కానీ పంట బీమాకు సంబంధించినటువంటి డబ్బులు కట్టకపోవడం వల్ల ఈరోజు అతివృష్టి అనావృష్టి ద్వారా నష్టపోయినటువంటి రైతులకు ఒక్క రూపాయి కూడా రాకుండా పోతూ ఉంది. కాబట్టి నేను ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా, ఖచ్చితంగా నష్టపోయినటువంటి ప్రతి రైతు కుటుంబానికి 25,000 రూపాయలు ఎకరాకి ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలని, మళ్ళీ నెక్స్ట్ ఇమీడియట్గా పంట పెట్టుకోవడానికి రైతు బంధు కూడా, ఎందుకంటే మొన్న ఈ ప్రభుత్వం వచ్చినాక 5 సార్లు రైతు బంధు వేయాల్సినటువంటి పరిస్థితి ఉంటే కనీసం ఒక్కసారి కూడా వేయలేదు. మొన్న కూడా 3 ఎకరాల వరకు వేస్తే అది కూడా సరిగ్గా వేయలేదు. కాబట్టి ఇప్పుడు రైతు బంధు కూడా ఇవ్వాలా, ఇమీడియట్గా నష్టపరిహారం కింద 25,000 రూపాయలు ఎకరాకి ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తాం. రైతులందరూ కూడా పరామర్శిస్తున్నాం. అవసరమైతే ప్రభుత్వం కనుక స్పందించకపోతే రైతుల పక్షాన రోడ్లెక్కైనా సరే ప్రభుత్వం నుంచి ఒక నష్టపరిహారం ఇచ్చే విధంగా మేము వారి తరఫున పోరాటం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. రైతులు మాత్రం అధైర్యపడొద్దు అని చెప్పేసి నేను కోరుతా ఉన్నా. అన్ని విధాలుగా మీకు అండగా ఉంటాం. ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి ఒక్క నష్టపరిహారం మీకు ఇచ్చే విధంగా కూడా మేము పూర్తిగా పోరాటం చేస్తాము. మీరు మాత్రం అధైర్యపడొద్దు, మీరు ధైర్యంగా ఉండండి, మీకు తోడుగా అండగా మరి బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.